మీరు కొన్ని కాల్ రికార్డింగ్స్ అనేవి కొన్ని బయట పెట్టారు. సో వాటిలలో తను సృష్టి అనే అమ్మాయి ఏం మెన్షన్ చేసిందంటే, బద్ధ శత్రువులు అంటారు కదా, వాళ్ళు ఎవరవుతారు తెలుసా? సో తను 17-15 ఇయర్స్ ఉన్నప్పుడే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను. అందచందాలు చూసి ఇది ఆవిడ పెట్టిన అంటే జానీ మాస్టర్ తోటి రిలేషన్ పెట్టుకోవడానికి ఈ సృష్టి వాళ్ళ అమ్మ కూడా ఒక మెయిన్ రీజన్ అని చెప్పుకోవచ్చా? ఖచ్చితంగా. సృష్టి వర్మ కూడా క్వశ్చన్స్ చేశారు, వాటికి నేను ఆన్సర్ చేయను, జానీ మాస్టర్ గారి వైఫ్ని అడగండి, ఇలాంటి ఆన్సర్స్ చెప్తాను. అంటే ఇప్పుడు మీరు కొన్ని కాల్ రికార్డింగ్స్ అనేవి కొన్ని బయట పెట్టారు. సో వాటిలలో తను సృష్టి అనే అమ్మాయి ఏం మెన్షన్ చేసిందంటే, నేను జానీ మాస్టర్ గారిని ప్రేమిస్తున్నాను అని చెప్పేసి అన్నది. ఒకవేళ మనం ఎవరినైనా వ్యక్తిని ప్రేమిస్తే అతను ఇబ్బందికి గురయ్యే విధంగా మనం ప్రవర్తించము. బట్ ఈ అమ్మాయి ఎందుకు ఇబ్బందికి గురయ్యేలాగా ప్రవర్తించిందంటారు? అంటే ఉన్నన్ని రోజులు ఉండి దాని తర్వాత తనకు ఫేమ్ రాగానే తనను వదిలేసి మళ్ళీ తను ఎక్కడొస్తాడో అన్న భయంతో ఇబ్బంది గురి చేసింది అనుకుంటారు. అట్లా అనుకోవచ్చు. బద్ధ శత్రువులు అంటారు కదా, వాళ్ళు ఎవరవుతారు తెలుసా? ఒకప్పుడు బాగా థిక్ ఫ్రెండ్స్, బాగా ప్రేమించుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటారు సరే, వాళ్ళకి ఏదైనా గొడవ వస్తే అప్పుడు బద్ధశత్రువులు అవుతారు. ఓకే. సో బద్ధశత్రువుల ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే జనరల్లీ వీళ్ళిద్దరూ ఒకప్పుడు ఏదో కలిసి పనిచేయడము, కలిసి మంచి దోస్తులకి ప్రాణం ఇచ్చుకునే స్టేజ్లో ఉన్నవాళ్ళు గొడవ వస్తే అంతే, అలా ఉంటుంది అనమాట. బేసికల్లీ అదే జరిగింది ఇక్కడ కూడా. ఆవిడికి ఏదో ఈగో హర్ట్ అయిందో లేకపోతే ఏదైందో అప్పుడు కథ అంతా మార్చేసింది. ఇప్పటిదాకా ఆయన ప్రేమించలేదు, ఏమీ చేయలేదు. ఆయన 4 ఏళ్ళ నుంచి రేపు చేస్తూనే ఉన్నాడు. బట్ అదే ఈవిడికి ఆయన గుర్తొస్తాడు, న్యూ ఇయర్కి గుర్తొస్తాడు, బర్త్డేకి గుర్తొస్తాడు, నేను ఇచ్చిన గిఫ్ట్లు నాకేం అక్కర్లేదు, పడేమనండి ఒకవేళ వద్దనుకుంటే, ఇన్ని మాటలు మాట్లాడుతుంది కదా. మీకు ఆయనకి సరే వదిలేండి, ఈవిడ ఎక్కడికో లండన్కి వెళ్ళింది ఏదో కొరియోగ్రాఫ్ చేయడానికి దానికో. ఆ లండన్లో ఉన్నప్పుడు కూడా ఈయన తలుచుకుంటూ ఈయన కోసం పోస్టులు పెడుతూ ఆవిడ మెడలో ఒక చైన్ ఉంటుంది, జే అని లాకెట్ ఉంటుంది. జే అంటే ఏంటి చెప్పండి పర్లేదు, గెస్ చేయండి. జే ఫర్ జానీ. మా నోట్ నుంచి వచ్చేదానికంటే మీరు చెప్తే బాగుంటుంది కదా. సో జానీ అని లాకెట్ వేసుకొని ఆ ఫోటోలు పెట్టి అలా, అంటే ఆయన అంటే అంత ఇష్టం కాబట్టి ఎవరైనా అలా వేసుకుంటారు. ఒకవేళ నిజంగా నేను రేపులు చేసి నాటి నుంచి చేస్తున్న వాళ్ళు అలా వేసుకుంటారు. ఇష్టపూర్వకంగానే ఉండి ఒక రోజున ఏదో కష్టం వచ్చినప్పుడు విడిపోవాలనుకుంటే విడిపోండి. విడిపోయినా ఎలా ఉంటుందంటే, జనరల్గా అబ్బాయి అమ్మాయి ప్రేమించుకున్నప్పుడు ఏదైనా సరే ఇది విడిపోతే బెస్ట్, నిజంగా మంచి మనుషులు అంటే ఒక ఏదో విడిపోయాం, ఎక్కడున్నా నువ్వు హాయిగా బతుకు అని ఈ అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే కోరుకోవాలి. చైల్డిష్ మెంటాలిటీ ఏంటంటే వీడు నాశనం అయిపోవాలి, వీడు చచ్చిపోవాలి, దరిద్రం వదిలిపోవాలి, నువ్వు ఇంకా వేరే వారితో ఎవరితో సుఖంగా ఉండకూడదు, నీ ఫోటోలని నేను బయట పెడతా, మన రిలేషన్లో ఉన్న పాతవన్నీ నేను తీసుకొచ్చి బయట పెడతా, నువ్వు ఎలా ఉంటావో చూస్తా అనేది ఒక సాడిస్టిక్ బిహేవియర్. ఇది అబ్బాయి చేసిన అమ్మాయి చేసిన. సో అబ్బాయి దీంట్లో ఈయన వద్దనుకున్నాడు, ఇంకా ఆవిడ విశ్వరూపం చూపిస్తుంది. బట్ ఒకవేళ ఈయన వద్దనుకున్నాడు అన్నప్పుడు ఈవిడికి ముందే తెలుసు కదా ఆయనకి పెళ్ళైంది, పిల్లలు ఉన్నారు, కొంప కూర్చోడానికి ఎందుకు వెళ్ళాలి, నీ కెరీర్ నిలబెట్టుకోవడం కోసం. ఓకే. సో తను 17-15 ఇయర్స్ ఉన్నప్పుడే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను, నా అందచందాలు చూసి నా టాలెంట్ చూసే నాకు ఛాన్స్ ఇచ్చారు, నేను ఎవరి వల్ల నేను రాలేదు అని చెప్పేసి ఒక ఇంటర్వ్యూలో చెప్పితేనే, కాదు మీరు ఒక పలానా వీడియోలో చెప్పారు కదా, మరి జానీ మాస్టరే నాకు ఛాన్స్ ఇచ్చారు, జానీ మాస్టర్ లేకపోతే నేను ఈ స్టేజ్లో ఉండేదాన్ని కాదు కదా అని చెప్పేసి చెప్పినప్పుడు తను అప్పుడు కూడా మెన్షన్ చేసింది మళ్ళీ ఏమని, లేదు నా టాలెంట్ చూసి నా అందం చూసి నాకు ఈ ఛాన్సెస్ అనేవి వచ్చాయి, నేను ఎవరి దయ వల్ల నేను ఇక్కడి వరకు రాలేదని చెప్పేసి చెప్పింది. బట్ ఒక వీడియో చూసాం మనం, జానీ మాస్టర్ అండ్ సృష్టిది. సో దాంట్లో ఏంటంటే మీరు నాకు కొరియోగ్రాఫర్గా అంటే నాతో పాటు మూవీల హీరోయిన్లా యాక్ట్ చేస్తారా, లేదంటే వేరే వాళ్ళకి కొరియోగ్రాఫర్ చేస్తారా అని అంటే, అప్పుడు కూడా చెప్పింది తను ఏంటంటే, లేదు నేను మీతోటే హీరోయిన్గా యాక్ట్ చేస్తాను, నేను ఎంత పెద్ద స్టార్ హీరో అయినా కానీ నేను కొరియోగ్రాఫర్కి వెళ్ళను అన్న విధంగా మాట్లాడింది. ఇది ఎట్లా చూసుకోవచ్చు అంటారు? మీకు చూపిస్తుంది. ఇది ఆవిడ పెట్టిన
ఏముంది దీంట్లో? ఉమ్. సృష్టి వర్మ, గురు ఈజ్ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ లైఫ్, నథింగ్ ఈజ్ పాసిబుల్ వితౌట్ హిమ్. ఓకే. ఏంటమ్మా మళ్ళీ చెప్పమ్మా. గురు ఈజ్ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ లైఫ్, నథింగ్ ఈజ్ పాసిబుల్ వితౌట్ హిమ్. లైఫ్ నీడ్స్ సమ్ పవర్ టు పుష్ యూ, అండ్ గురు ఈజ్ దట్ సూపర్ పవర్. ఓకే. బాగున్నప్పుడు ఓడమల్లన్న, బాలేనప్పుడు బోడి మల్లన్న. ఉమ్. ఇది ఏరు దాటాక తెప్ప తగిలేసే మనిషి సంస్కారం. అందరూ అలా ఉండరు. ఏదన్నా సాధిస్తే నేనే సాధించాను, ఎవరు నేను ఫెయిల్ అయితే అన్నిటికీ వాడే కారణం, ఇలాంటి మెంటాలిటీస్ ఉంటాయి కొంతమంది. అంటే ఇప్పుడు ఏంటి ఈమె చెప్పిన మాట ఏంటంటే బిఫోర్ 4 years నాకు అంత గట్స్ లేవు, నేను మీడియా ముందుకి రావడం కానీ, పోలీసుల ముందుకు వెళ్ళడానికి కానీ, కోర్టు ముందుకు వెళ్ళడానికి కానీ నాకు అంత గట్స్ లేవు. సో నాకు సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత నాకు అంత గట్స్ వచ్చిన తర్వాత నేను వచ్చి మాట్లాడాను అని చెప్పేసి చెప్పింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే అనుకుందాం పోనీ, అందుకనే కదా. సో ఈ ఏజ్ వచ్చేదాకా మీ వ్యక్తిత్వం మీరు తెలుసుకునేదాకా రాకండి ఇండస్ట్రీకి. ఎవరన్నా ఇట్లా అడిగినప్పుడు నో అని చెప్పగలిగే ధైర్యం ఉన్నప్పుడే, అంటే అప్పటికి మీకు తెలుస్తుంది. ఇప్పుడు 18 ఏళ్ళు అంటారు కానీ ఒక 21 ఏళ్ళు కనీసం అది మేజర్ అని పెట్టేస్తే బాగుంటుంది గవర్నమెంట్ కూడా. కానీ నేనేమంటానంటే, నువ్వు డీ జోడీలో డ్యాన్స్ చేయడానికి నీ ఏజ్ అడ్డం రాలేదు, అప్పుడులో డ్యాన్స్ చేయడానికి లేకపోతే పార్టిసిపేట్ చేయడానికి వీటన్నిటికీ కూడా నువ్వు ఇది చేసుకున్నావు, తక్కువ ఏజ్లోనే వచ్చేసావు. ఇప్పుడు 21 ఏళ్ళ వస్తేనే నీకు అంత ఇది వస్తుంది అనుకుంటే 21 ఏళ్ళకే నువ్వు వచ్చి ఉండాల్సింది కదా ఇండస్ట్రీకి కదా, ముందే ఎందుకు రావాలి? అందుకనే కదా ఒక ఏజ్ లిమిట్ అనేది పెట్టారు. చూడండి ఓకే ఏంటిది. సో ఎవ్రీ ఆడిషన్స్లో 18 to 24 వరకు ఏజ్ జోడీకి. అది కాకపోతే 15-16 కూడా. ఇవి చేసింది ఏంటి, జోడీయా లేకపోతే సింగిల్ కూడా చేసినట్టున్నారు, బట్ జోడీ కూడా చేశారు ఇవిడ. ఓకే. సో 18 ఉండేవాళ్ళు సోలో చేయొచ్చు, కానీ 16 ఉండేవాళ్ళు జోడీ చేయడానికి లేదు. ఎలా చేస్తారు? సో నాకు ఈ ఏజ్కే గట్స్ వస్తాయి అని చెప్పి ఇప్పుడు తెలిసింది కదా మీకు. ఇది అందరికీ తెలుసు, ఒక వ్యక్తిత్వం రావడానికి ఒక సమయం పడుతుంది జీవితానికి. అంతకన్నా ముందే ఇటువంటి సెడక్టివ్ డ్యాన్సులు చేయడానికి మీరు వచ్చారు అంటే అది మీ తప్పు. అంటే సార్ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే జానీ మాస్టర్ తోటి రిలేషన్ పెట్టుకోవడానికి ఈ సృష్టి వాళ్ళ అమ్మ కూడా ఒక మెయిన్ రీజన్ అని చెప్పుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే ఒక అమ్మ కూతురుని వేసుకొని అక్కడి నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి ఇక్కడ దిగి, అమ్మ ఇగో మా కూతురు బాగా డాన్సెస్ చేయొచ్చు, కానీ ఆవిడ ఏజ్ ఏంటి, ఈ ఏజ్ వస్తేనే గట్స్ వస్తాయని చెప్పింది కదా. మరి అలాగే ఆ ఏజ్ వచ్చేదాకా 18 వచ్చేదాకా ఎందుకు వెయిట్ చేయలేదు? వెయిట్ చేయకుండా వచ్చి తప్పుడు ఏజ్ చెప్పి 18 to 24 అన్నప్పుడు నువ్వు 16 or 17 ఉన్నప్పుడు ఎలా దూరేవు దీంట్లోకి? మీ అమ్మ తప్పు చేసిందా, నువ్వు తప్పు చేసావా? సరే నువ్వు తప్పు చేసినా అది మీ అమ్మకే వస్తుంది, పేరెంట్స్కే వస్తుంది. ఎందుకంటే అది ఆవిడ మైనర్ కాబట్టి. బుద్ధి చెప్పాల్సింది ఎవరు? పేరెంట్స్ కదా. మైనర్గా ఉన్న అమ్మాయిని నువ్వు ది మేజర్ షోలోకి ఎలా తీసుకొచ్చావు? అండ్ అక్కడ చేసిన స్టెప్లు ఏమన్నా గొప్పగా ఉన్నాయా? ఎలాంటి స్టెప్పులు ఉన్నాయి చూసారా మీరు? సో మీకు చాలా పద్ధతిగా అనిపించిందా ఈ స్టెప్స్? సరే ఇద్దరు అమ్మాయిలే అనుకుందాం, కానీ వల్గారిటీ ఏమని అనిపించట్లేదు? మా ఊళ్ళల్లో వినాయక చవితి అయిపోయిన తర్వాత రికార్డింగ్ డ్యాన్సులు చేస్తారు. అలాగే ఈ సిటీలో కొంచెం చోట క్లబ్లో క్యాబరీ డ్యాన్సులు చేస్తారు. అది కూడా ఒక ఫార్మ్ ఆఫ్ ఆర్టే. అక్కడ ఉండే జనాలు ఆకట్టుకోవడానికి వాళ్ళు చేసే డ్యాన్స్ చేస్తారు. దాన్ని ఎలా చూస్తుంది సొసైటీ? అద్భుతమైన భరతనాట్యంగా మన సంస్కృతి సంస్కారాలు నిలబెట్టింది అలా చూస్తారా? కాదు కదా. వాళ్ళని ఎలా చూస్తారు మనందరికీ తెలుసు. ఓకే, ఇప్పుడు ఈ స్టెప్ చూడండి. దీంట్లో ఇంకో అది అమ్మాయి కాదు, అబ్బాయి. ఓకే. ఇంకొక అతను మీద అటొక కాలు ఇటొక కాలు వేసి అతను గట్టిగా పట్టుకొని కిందకి వాలి, ఇంకో అబ్బాయి ప్యాంట్ జిప్ మీద ఇలా జుట్టు రాసుకుంటూ చేసిన స్టెప్ ఇది. సో ఇది అమ్మాయి కాదు, అమ్మాయి అబ్బాయి. దీంట్లో మీకు వల్గారిటీ ఏమనిపించట్లేదా? సరే ఇది కూడా ఒక ఫార్మ్ ఆఫ్ ఆర్టే అనుకుందాం,
కానీ చిన్నపిల్లని తీసుకొచ్చి ఇలాంటివి చేపిస్తారా? ఒకవేళ ఇది ఎవరికి క్వశ్చను? ఒకవేళ కనుక ఇది తెలిసి కూడా డీవాల్వ్ చేస్తే వాళ్ళకి క్వశ్చను. బట్ 99% జరిగింది ఏంటంటే తప్పుడు ఏది చెప్పే ఆ అమ్మాయిని లోపల తీసుకొచ్చారు ఇంట్లోకి. అది వాళ్ళ అమ్మ లేకపోతే ఈ అమ్మాయి ఇద్దరు చేసిన పని అది. సో ఇలా వచ్చి మీరు అందరూ ఏమనుకుంటారు, 18 ఏళ్ళని అనుకుంటారు. అక్కడ పరిచయం అయినప్పుడు జానీ మాస్టర్ కూడా అందుకని కొరియోగ్రాఫర్గా తీసుకొని ఉండవచ్చు. ఇప్పుడు ఆయన నేను మైనర్ని అప్పుడు అని చెప్పి పెడితే అది చీటింగ్ కదా? చీటింగా కాదా? ఖచ్చితంగా చీటింగ్. అది ఓకే. చీటింగ్ కేసు వీళ్ళ మీద పెట్టాలి. ఓకే. పోక్సో కేసు ఆయన మీద పెట్టారు. ఓకే. సో మీరు కూడా ఇంకొకటి, ఇది నేను జడ్జ్ చేశాను అనుకోండి, పోనీ సరే నేనేదో సరిగ్గా అంటే నేనేమంటారు ఛాందసవాదని లేకపోతే మగపక్షపాతం వల్ల నాకు అన్నీ ఇంత దారుణంగా కనిపిస్తున్నాయో మీ అందరికీ కూడా చాలా మంచిగా కనిపిస్తుందని అనుకుందామమ్మా. దీంట్లో ఏం తప్పులేదు, చాలా పద్ధతిగా ఉంది అని అనుకున్నాను. సరే ఇది చెప్పండి. సో ఇక్కడ నేను ఒకటే ఒక క్వశ్చన్ ఏంటంటే సెడక్షన్ అంటే మీనింగ్ ఏంది మీ మాటల్లో? సెడక్షన్ అంటే అవతల వ్యక్తిలో కామం రెచ్చగొట్టేట్టు, అవతల వ్యక్తిని రెచ్చగొట్టేట్టు డ్యాన్స్ చేయడాన్ని సెడక్షన్ అంటారు. ఓకే. నన్ను అడగడం ఎందుకమ్మా, గూగుల్ అడుగుదాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సెడక్షన్? అవతల వాళ్ళలో శృంగారభరితమైన ఫీలింగ్స్ కామన్ రేపెట్టే. ఇంగ్లీష్లోనే చదువుతాను మీకు అందుకు. సెడక్షన్ మీన్స్ ఎంటైజింగ్ సమ్వన్ ఎల్స్ ఇంటూ సెక్షువల్ ఇంటర్కోర్స్ ఆర్ అదర్ సెక్షువల్ యాక్టివిటీ. సో ఆవిడ ఏమన్నారమ్మా ప్రియమణి గారు? సెడక్షన్. సో ఇది 18+ కాదా? చాలా ఈ సాక్ష్యం. ఓకే. సో ఇటువంటి షోస్కి ఒకవేళ కనుక అమ్మాయి మైనర్ అయితే తీసుకురావడం ఆర్గనైజేషన్ తప్పు. ఒకవేళ ఆర్గనైజేషన్ వాళ్ళు చేయలేదంటే ఇది వీళ్ళ అమ్మ అండ్ ఈఎంఐ అబద్ధం ఆడి చీటింగ్ చేసి లోపలికి వచ్చారు. ఓకే. అలా చీటింగ్ చేసి లోపలికి వచ్చినప్పుడు ఎవడైనా సరే అక్కడ పనిచేసే ఆ కొరియోగ్రాఫర్ కావచ్చు, ఆ కొరియోగ్రాఫర్కి ఈఎంఐ మైనర్ అని తెలుసుంటే ఇలాంటి స్టెప్లు వేయించేవాడు కాదు కదా. ఓకే. ఆ కొరియోగ్రాఫర్ స్వామి సార్ ఆయన ఎవరో స్వామి పాపం వేయించేవాడు కాదు కదా. మరి ఆయన్ని మోసం చేసి అందరినీ మోసం అంటే ఇప్పుడు మీరనే దాన్ని బట్టి ఇప్పుడు డి అనేది ఒక పెద్ద ఆర్గనైజేషన్, క్రాస్ చెక్ చేసుకోక ముందుకే లోపలికి అమ్మా జనాలు అందరిని నమ్ముతారు, అందరూ మంచివాళ్ళనే జనరల్గా అనుకుంటారు, ఇలా మోసాలు చేసి వస్తారని అనుకోరు. ఒకవేళ మోసాలు చేసి వచ్చినా కూడా సరే తర్వాత ఏదో పెద్దవాళ్ళు అవుతారు, వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే మేబీ ఇంతకుముందు ఇలా ఒక 17 ఏళ్ళ అమ్మాయి నేను 18 ఏళ్ళు సార్ అని చేసేసి ఉండొచ్చు, ఎవరికి తెలియకుండా అన్నోటీస్గా వెళ్ళిపోయి ఉండొచ్చు, లేకపోతే అమ్మాయి ఇప్పుడు పెద్ద డాన్సర్ కూడా అయి ఉండొచ్చు, ఎవరికి తెలియదు. బట్ ఇవాళ ఈవిడ పోక్సో ఉంటుంది కదా, నేను మైనర్ని నాకు తెలియదు. సో దిస్ ఈజ్ లిటరలీ చీటింగ్ కదా. ఓకే. అండ్ మీరు కూడా బిగ్ బాస్ 8 నుంచి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత కూడా తను నాకు జెన్యూన్ అనిపిస్తుంది అని చెప్పేసి అని అన్నారు. బట్ ఇప్పుడు ఎందుకు రివర్స్ మాట్లాడలేదు? జెన్యూన్ అంటే అమ్మా నా ఉద్దేశం ఆవిడే ఏ డబ్బు కోసము ఇంతకుముందు నేను డీల్ చేసిన కేసెస్ ఏవైతే ఉన్నాయో, జనరల్గా మగాళ్ళ మీద ఇట్లాంటి కేసులు ఎందుకు పెడతారు అంటే మామూలుగా రేపు జరిగితే రేపు అని కేసు పెట్టచ్చు. బట్ ఒక 4 ఏళ్ళు 3 ఏళ్ళు రిలేషన్ రాస్తారు విషయంలో ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు వాళ్ళు కలిసి ఉన్నారు, తర్వాత వచ్చి ఆయన మీద కేసు, తర్వాత ఎవరన్నా సరే వీళ్ళు అందరికీ పరిచయం ఉండి వాళ్ళు శుభ్రంగా తిరిగేసి తర్వాత వచ్చి రేప్ అని చెప్పి కేసులు పెడతారు. ఇంతో 4 ఏళ్ళ రిలేషన్లో ఉండి ఆయన మీద కేసు. సో అలా పెట్టినప్పుడు జనరల్లీ 2 మోటివ్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఏదో రకంగా డబ్బులు పొందడం, ఇల్లు పొందడం, ఏదో రకంగా ఆ మనీ మ్యాటర్ ఉంటుంది. ఇక్కడ అది లేదు అని చెప్తున్నాను నేను. ఆ అమ్మాయికి అటువంటిది ఏం లేదు. కానీ ఖచ్చితంగా ఇది ఒక నీలాంబరి టైప్స్. ఓకే. కచ్చ తీర్చుకోవాలి మనిషి మీద. ఎందుకు అంటే మేబీ వాళ్ళ ఆవిడ కొట్టిందేమో, ఆ కోపమేమో. మరి ఏ ఆవిడ మాత్రం కొట్టకుండా ఉంటుందమ్మా మొగుడితో సంబంధం పెట్టుకుంటే. ఇంకోటి ఏమో వెనకాల వచ్చి ఇప్పుడు ఈ చీటింగ్ అనేది ఇక్కడతో మొదలైన ఈ D11లో మొదలైన చీటింగ్ అక్కడ తర్వాత వాళ్ళ ఆవిడ దగ్గర కూడా అదే జరిగిందట. మాస్టర్ వదిన అని పిలిచేదట. అంటే ఈయన అన్నయ్య. ఓకే. సో ఇలా పిలుస్తూ నా వెనకాలే గోతులు తవ్విందంటే ఆవిడకి ఎలా ఉంటుంది? ఏ ఆడదానికైనా ఎలా ఉంటుంది? చంపేయాలన్నది కోపం వస్తుంది కదా. ఆవిడ కొట్టు వదిలేశారేమో, నాకు తెలియదు అది కూడా. ఓకే. జరిగిందంటారా ఆ ఇన్సిడెంట్? ఈవిని అడిగితే చాలా తెలివిగా తప్పించుకుంటుంది. ఓకే. అండ్ ఇంకొకటి సృష్టి వర్మ కూడా ఇంటర్వ్యూలో మాట్లాడుకుంటూ కొన్ని క్వశ్చన్స్ అవతల ఉన్న యాంకర్ ఎవరైతే కొన్ని క్వశ్చన్స్ చేశారో వాటికి నేను ఆన్సర్ చేయను, జానీ మాస్టర్ గారి వైఫ్ని అడగండి, హేమ కమిటీని అడగండి, అటు వెళ్ళి పోలీస్ స్టేషన్లో అడగండి అని ఇలాంటి ఆన్సర్స్ చెప్తుంది. అంటే ఇప్పుడు తను మీడియా ముందుకు వచ్చిందే తన ఒపీనియన్ చెప్పడానికి, తనకు కూడా హెల్ప్ కావాలి అని చెప్పేసి చెప్పడానికి. మరి ఇలాంటి ఆన్సర్స్ చేయడం ఏ విధంగా చూడొచ్చు అంటారు? అరోగెన్స్. నాకు అరోగెన్స్గానే అనిపించింది. ఓకే. అది సెల్ఫ్ రెస్పెక్ట్ లాగా ఏమనిపించట్లేదు. నన్ను ఎందుకు అడుగుతావు? పోయి వాళ్ళని అడిగంటే అది
సెల్ఫ్ రెస్పెక్ట్, అవతల వాళ్ళని చులకం చేసి మాట్లాడడం కదా. ఓకే. సో ఇదే క్వశ్చన్ ఈవిడ అడిగింది కాబట్టి ఇదేంది, ఇదే క్వశ్చన్ జడ్జి గారు అడిగారు. ఇది జడ్జిమెంట్. ఓకే. ఓకే, హైకోర్టు జస్టిస్ శ్రీదేవి గారు అడిగిన క్వశ్చన్. ఓకే. ఓకే, ఆవిడ ఇందులో క్లియర్ కట్గా జడ్జిమెంట్లో మెన్షన్ చేశారు. ఇట్ అపియర్స్ దట్ దెర్ ఇస్ డిలే ఇన్ లాడ్జింగ్ కంప్లైంట్. కంప్లైంట్ ఇవ్వడంలో చాలా డిలే జరిగింది. అండ్ ద రీజన్ ఫర్ సచ్ డిలే ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎక్స్ప్లెయిన్డ్. ఆ రీజన్కి అసలు ఇప్పటిదాకా మీరు సరైన సమాధానం వాళ్ళు ఇవ్వలేదు. మరి ఆ జడ్జిని అడిగి ఉండొచ్చు కదా. జడ్జి అడిగారు, అమ్మా ఎందుకు ఈ 4 ఏళ్ళ తర్వాత 5 ఏళ్ళ తర్వాత వచ్చి కంప్లైంట్ చేస్తున్నావు అంటే ఏదో చెప్పారు. ఈ పోసుకుల కబుర్లని చెప్పకండి, మీ చెప్పిన ఎక్స్ప్లెనేషన్ ఏదే రకంగానూ కూడా సూటబుల్గా లేదనేది ఈ జడ్జిమెంట్. ఇది పేరా నెంబర్ 8. ఓకే. సో యాంకల్ కాబట్టి ఆవిడ మీద అరుస్తుంది కదా. జడ్జి గారిని అడగమనండి, హేమా కమిటీ. నన్ను ఎందుకు అడుగుతారు లేట్గా అయిందని? హేమా కమిటీని అడగండి అనలేదే. సో ఆవిడ దేనికి సమాధానం సరిగ్గా చెప్పాలి. నేను ఏదో చెప్పాలనుకున్నా అది చెప్పుకొని పోతాను. నేను ఏదో నలుగురిని తిట్టాలనుకున్నా నలుగురు తిట్టేస్తాను. నేను చెప్పాలనుకుంది ఏంటి, అల్లు అర్జున్కి సుకుమార్కి నాకు ఏ సంబంధం లేదు. నేను ఏదో ప్రొఫెషనల్ సంబంధం తప్ప ఏ రోజు వాళ్ళు దీని వెనకాల లేరు. ఒకటో క్వశ్చన్ ఇది క్లియర్. ఓకే. రెండోది వాళ్ళ జానీ మాస్టర్ వాళ్ళ ఆవిడ్ని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని తిట్టడం. మూడోది నేను మహిళా సమాజానికి ఒక పెద్ద బ్రాండ్ అంబాసిడర్, నన్ను చూసి నేర్చుకోండి, ధైర్యంగా వచ్చి మీరు కంప్లైంట్ ఇవ్వండి. కాకపోతే కంప్లైంట్ ఇవ్వండి నిజంగానే 4 ఏళ్ళ తర్వాత 5 ఏళ్ళ తర్వాత మీ కెరీర్ అంతా బాగా ముందు తర్వాత అప్పుడు నాకు ధైర్యం లేదు ఇప్పుడు నాకు ధైర్యం ఉంది అని చెప్పి కొంపలు కూల్చేసి కుటుంబాలు నాశనం చేసేసి అప్పుడు కాదు కదా. మీరు అప్పుడే ఇచ్చుంటే కనీసం జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్ ఇవాళ ఆ మనోవేదన పడేది కాదు కదా. ఆ రోజున జానీ మాస్టర్ ఒకవేళ నిజంగానే నువ్వు అన్నట్టుగా జానీ మాస్టరే నిన్ను పోక్ చేసి నిన్ను రా అని అడిగితే నువ్వు ఆ రోజే కంప్లైంట్ ఇచ్చుంటే ఈ కాపురం నిలబడేది కదా అట్లీస్ట్. ఒకప్పుడు ఈ అమ్మాయికి సపోర్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు తెర మీదకి రావట్లేదు? ఎవరని మీ ఉద్దేశం? అల్లు అర్జున్ గారు ట్వీట్ చేసిన గీతార్స్ తరపు నుంచి అల్లు అర్జున్ ఆయన ఈవిడ గురించి ట్వీట్ చేశారని నేను అనుకోను. ఈవిడ పేరు మెన్షన్ చేశారా? ఐ డోంట్ నో. ఓకే. ఆయన చేశారని నేను అనుకోవట్లేదు. ఓకే. ఆయన ఏదో మామూలుగా మహిళల గురించి డైరెక్ట్గా చేశారు. ఎందుకంటే ఆయన సినిమాలో ఒక సిచ్యువేషన్లో ఆ సీన్ ఉంటుంది, ఏది వాళ్ళ బాబాయ్ కూతురుని ఎవరు ఎత్తుకెళ్ళిపోతే అప్పుడు దాంట్లో ఈయన ఉగ్రరూపం ప్రదర్శించి ఆవిడ కోసం ప్రాణాలకు తెగించి ఆమెను కాపాడతారు. ఓకే. ఆ సిచ్యువేషన్లో ఆయన ఎమోషనల్ అయ్యి అది పెట్టినట్టున్నారు. ఈవిడ కోసం పెట్టారని చెప్పి ఇది గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు అనుకున్నట్టుగా మన వాళ్ళు అభివర్ణించారని నా డౌట్. ఓకే. అది సో లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఈ టాపిక్ ఇక్కడితోనే ఆగిపోయే అవకాశం ఉందంటారా, లేకపోతే ఈ అంశం ఎక్కడి వరకు వెళ్ళే అవకాశం ఉందంటారా? ఈ కోర్టులో తేలేది మరి 5 ఏళ్ళు పడుతుందో 10 ఏళ్ళు పడుతుందో తెలియదు. అదొకటి. అది ఒకవేళ జానీ మాస్టర్కి శిక్ష పడాలంటే ఆ లెక్క. లేదు జానీ మాస్టర్ నిర్దోషి అని తేలాలంటే ఒకవేళ కనుక తేలేటైతే క్వాష్ అనేది ఉంటుంది. అసలు ఇన్ని తప్పుడు సాక్షులు కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు, కాల్ రికార్డ్స్ ఇవన్నీ ఇన్ని మోసాలు కనబడుతున్నప్పుడు ఈ కేసే చెల్లదు అని చెప్పి కేసు కొట్టేసే అవకాశం కూడా ఉంది. అది కనుక క్వాష్కి వెళ్తే అది మహా అయితే ఒక 3-6 నెలల లోపల మధ్యలో అయిపోతుంది. ఇకపోతే ఈఎంఐ ఇలా బయటకు వచ్చి మాట్లాడడం వల్ల ఇలా అందరికీ ప్రశ్నించే అధికారం అయితే ఖచ్చితంగా వచ్చింది. లేకపోతే ఇంతకుముందు ఏంటి పోక్సో కేసు కదా మనం ఎందుకు మాట్లాడడం అని అందరూ ఇండైరెక్ట్గానే మాట్లాడారు, ప్రశ్నించారు. కానీ అప్పట్లో కూడా ఏ రోజు ఈవిడ పేరు తీయడం కానీ ఇవన్నీ మాట్లాడలే, కాల్ రికార్డ్స్ కానీ ఇవన్నీ కూడా. బట్ నాకు అలాంటిది ఏం లేదు. మీరు నేనేం విక్టిమ్ అని నేను అనుకోవట్లేదు. ఐఎమ్ నాట్ ఎ విక్టిమ్. అంటే ఇప్పటివరకు జానీ మాస్టర్ది తప్పనుకున్నారు, బట్ ఈ అమ్మాయి ఎప్పుడైతే మీడియా ముందుకు వచ్చి మాట్లాడిందో అప్పటి నుంచి వెళ్ళి ఈ అమ్మాయికి ఎగెనిస్ట్గా క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయా? లేదు. ఈ అమ్మాయి రైట్ అని ఏ రోజు చాలామంది అనుకోవాలి. ఓకే. ఎందుకంటే బట్ ఇదే పోక్సో కేసు కాబట్టి కోర్టు పరిధిలో ఉంది కాబట్టి మాట్లాడకూడదు. ఆవిడ విక్టిమ్ కాబట్టి, పోక్సో విక్టిమ్ కాబట్టి ఆ పోక్సో విక్టిమ్ గురించి మాట్లాడకూడదు అన్నప్పుడు ఈవిడ ముందుకు వచ్చి నేను విక్టిమ్ కాదు, నేను విక్టిమే కాదు, నన్ను విక్టిమ్గా చూడకండి, ఆమె ఫైటర్గా చూడండి అని చెప్పింది. ఆవిడే నేను విక్టిమ్ కాదన్నప్పుడు ఖచ్చితంగా క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. అండ్ బేసికల్లీ ఏంటంటే పోక్సో అంటే ఏంటి, చిన్నపిల్ల, 18 ఏళ్ల లోపు పిల్ల, అప్పుడు పెట్టిన కేసు కాదు కదా. ఈవిడ ఇప్పుడు 21 ఏళ్ళు 22 ఏళ్ళు ఈవిడికి, ఇప్పుడు మేజరే కదా. సో అది చెప్పి చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవడం కాదు కదా అది. ఓకే. సో జానీ మాస్టర్కి న్యాయం జరిగే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఉంది. బట్ ఈ న్యాయం అంటే జస్ట్ కోర్టులోనే కాదు, ఆయన నేషనల్ అవార్డు ఆయనకి రావాలి, ఆయన ప్రెసిడెంట్షిప్ ఆయనకి రావాలి, తిరిగి ఆయన మళ్ళీ 3 పూల ఆరకాయలాగా ఆయన కొరియోగ్రఫీ చేసుకోవాలి.
ఓకే ఓకే శేఖర్ భాష గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ వరకు వచ్చి మీ అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.